గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ రెండు అంశాల మీద మాట్లాడారు. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ మీద, రెండవది రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి పైన. ముఖ్యంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కొనసాగుతుందని చెప్పి నా సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజులను కూడా చెల్లించాము, ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన ఒక వర్డ్ వాడారు, ఎవరు రంది పడాల్సిన అక్కర్లేదని చెప్పారు. ఆయన ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నిన్న సీఎం చెప్పారు. అయితే 100% మొత్తం ఒకటేసారి ఇవ్వడం మాత్రం సాధ్యం కాదని చెప్పి సీఎం అన్నారు. అయితే సీఎం మాట్లాడిన తర్వాత సభ వాయిదా పడింది. తమకు మాట్లాడిచ్చే అవకాశం ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్షాలను కూడా సభలోనే బైఠాయించాయి సాయంత్రం వరకు. సాయంత్రం తర్వాత ఈ సభలో బైఠాయించినటువంటి కాంగ్రెస్ తర్వాత టీడీపీ సభ్యుల్ని మార్షల్స్ బయటకు తీసుకొచ్చారు, వాళ్ళ పార్టీ ఆఫీస్కి పంపించేశారు. ఆ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త, సీఎం నిన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి విద్యుత్ అవకాశాలకు సంబంధించి మాట్లాడారు. మొత్తం ఇంతకుముందు మన దగ్గర ఇన్వర్టర్లు ఉంటుండేవి, ఇప్పుడు ఇన్వర్టర్లు వచ్చేవి అమ్మకానికి. ఇక్కడ ఇప్పుడు ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వస్తున్నారు, ఆ స్థాయిలో మన దగ్గర విద్యుత్ సౌకర్యం ఉందని చెప్పి నిన్న సీఎం చెప్పారు. అదొక వార్త కూడా పత్రికలు అన్నీ రెండో బ్యానర్గా తీసుకున్నాయి. ఇక మూడో వార్త చూసినట్టయితే నేషనల్ న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ ఇది. మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలకి నిన్న నగారం మోగింది. ఎన్నికల కమిషన్ నిన్న 5 రాష్ట్రాల ఎన్నికలకి షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మార్చి 11 రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ అది. దాన్ని మినీ భారతంగా చెప్తున్నాయి మీడియాలని కూడా, ఎందుకంటే చాలా ఎక్కువగా సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు అవన్నీ ఓవరాల్గా కలిపి చూస్తే అదొకటి ప్రధానమైనటువంటి వార్త. ఆ తర్వాత నిన్న తిరుపతిలో జరుగుతున్నటువంటి సైన్స్ కాంగ్రెస్లో భాగంగా నిన్న బాలల సైన్స్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది. అందులో అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరైతే నోబెల్ తెస్తారో నోబెల్ బహుమతి తెచ్చిన వాళ్ళకి 100 కోట్లు ఇస్తామని చెప్పి నిన్న ప్రకటించారు సీఎం కేసీఆర్. అదొక వార్త కూడా ప్రధానంగా పబ్లిష్ చేసే పత్రికలు. ఆ తర్వాత మన దగ్గర ఈ ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించినటువంటి బంగారం దొంగల్ని నిన్న మహారాష్ట్రలో పోలీసులు పట్టుకున్నారు. నాసిక్ జైలు నుంచే వాళ్ళు స్కెచ్ వేశారు ఆ ఖైదీలు వాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చి దొంగతనం చేశారు వాళ్ళని నిన్న తెలంగాణ పోలీసులు అక్కడ మహారాష్ట్ర పోలీసు సాయంతో పట్టుకున్నారు. అదొక వార్త కూడా ప్రధానంగా అన్ని పత్రికలు కూడా పబ్లిష్ చేశాయి. ఆ తర్వాత నిన్న అరుణ్ జైట్లీ మాట్లాడారు ఢిల్లీలో. అయితే మొత్తం పోయిన డబ్బు వచ్చినట్టేనా, 500-1000 కోట్ల రద్దు తర్వాత బయట నుంచి ఎంత వస్తుంది అనుకున్నారు, ఎంత వచ్చిందని అడిగితే అది ఆర్బీఐ చెప్తుందని చెప్పి ఆయన తప్పించుకున్నారు. అది నేను ఆ లెక్కలు నాకు తెలియదని చెప్పి కూడా ఆయన చెప్పారు. అయితే 14 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయి, ఇంకా మిగిలింది 50,000 కోట్లు అని చెప్పి ఆర్థికవేత్తలు అంటున్నారంటే అది కూడా ఆయన సమాధానం దాటవేశారు. అదొక వార్త కూడా ప్రధానంగా పబ్లిష్ చేసే పత్రికలు. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చర్చిద్దాం. నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కొనసాగుతుందని చెప్పారు. ఎలాంటి డౌట్ అక్కర్లేదని చెప్పారు. ఇప్పటివరకు 3 ఏళ్లలో 4,687 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించామని కూడా ఆయన చెప్పారు. అయితే ఒకటిసారి 100% ఒకటిసారి ఎట్లా ఇస్తామో సాధ్యం కాదని కూడా సీఎం అన్నారు. సీఎం అయితే చాలా స్పష్టంగా చెప్పామనుకుంటున్నారు టీఆర్ఎస్ నాయకులందరూ. ఆయన కూడా ప్రతిపక్షాలు మాత్రం సాటిస్ఫై కాలేదు. రాత్రి వరకు అసెంబ్లీలో నుండి నిరసన తెలిపాయి. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి కొనుగోల మహేష్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే యాదగిరి కిషోర్ గారు మనతో ఉన్నారు. మహేష్ గారు, పూర్తిగా చాలా స్పష్టంగా చెప్పాము, తర్వాత ఈ స్కీమ్ తీసేసేది ఏం లేదు, ఖచ్చితంగా కొనసాగిస్తాం, నేను నాది హామీ అని కూడా సీఎం చెప్పారు. అయినా కూడా మీరు ఎందుకు నిరసన తెలిపారు, ఎందుకు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు? ప్రశ్న ఈ స్కీమ్ను కొనసాగిస్తారా ఎత్తేస్తారని కాదు. జరిగిన చర్చల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇన్ని రోజులుగా పెండింగ్ ఉండటం వల్ల బలహీన వర్గాల విద్యార్థులు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన విద్యార్థులు కళాశాలలో చదువు కంప్లీట్ అయినా కూడా సర్టిఫికేట్లు బయటకు తెచ్చుకొని ఏదైనా ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే పరిస్థితి లేదు. చదువుతున్న విద్యార్థులకు అలా బోధన సిబ్బందికి జీతాలు ఇస్తలేం కాబట్టి అంత పెద్ద క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి టీచ్ చేయించలేనంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది. ఈ రకమైన అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే
1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ 4,000 కోట్లు అది పెద్ద సమస్య కాదు. మీరు ఎంచుకున్న మిగతా మార్గాలు అదే వివిధ పథకాలు మీరు చేస్తున్నటువంటి కేటాయింపులతో పోలిస్తే ఇది ఒక చిన్న ఇది కాబట్టి దీన్ని ముందస్తు ప్రయారిటీ కింద తీసుకొని ఇంత దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు పథకం ప్రారంభమైన నాడు ఉంటే ఈరోజు 12,40,000 మంది విద్యార్థులు మాత్రమే దీని కింద రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళకి మేలు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని ఒక ప్రధాన ప్రతిపక్షంగా దీని మీద విపక్షాలన్నీ కూడా కొట్లాడినటువంటి పరిస్థితి. దానికి నేను ఎత్తేను అనేది సమాధానం అయితే కాదు. రెండోది, సభ జరుగుతున్నటువంటి విధానం మనం చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇంత కీలకమైన సమస్య ఉండి దాదాపుగా తెలంగాణలో 25 పావలా వంతు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బాధితులే ఉన్నారు. 12 లక్షల మంది విద్యార్థులు, 14 లక్షల మంది ఇప్పుడు బకాయిలు ఉన్న వాళ్ళు అయితే 12 లక్షల మంది ప్రజెంట్ ఉన్నవాళ్ళు. వీళ్ళ కుటుంబాలు వీళ్ళకి చదువు చెప్పే టీచర్లు, ఆ కాలేజీ నమ్ముకొని పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఏకమొత్తంగా క్లియర్ చేయొచ్చు కదా అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి వాదన. మేము గతంలో ఉన్న 1,800 కోట్ల బకాయిలు కట్టినామంటే గత ప్రభుత్వాలు మీకు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని ఇచ్చిపోయింది. మరి దాన్ని కూడా చెప్పుకోవాలి కదా. సో దానిలో నుంచే మీరు తీసుకొచ్చి కట్టింది. ఇప్పుడు అడుగుతున్న ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్యారంగం దిగజారిపోయింది. రాష్ట్రంలో ఎందుకు పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది? ఎందుకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాగా లేదా మిగిలిన ఏ కార్యక్రమం లాగా ఎందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ను ప్రాధాన్యంగా తీసుకోవట్లేదు? అంత అప్రాధాన్యంగా మార్చి ఇంతమంది విద్యార్థులను అవస్థల పాలు చేస్తున్నారనేది రాష్ట్ర ప్రతిపక్షాలు నిలదీస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు అరకొరగా కొంత సమాచారం చెప్పిండ్రు, ఎక్స్ప్లెనేషన్ చెప్పిండ్రు. దాని తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చే ఆనవాయితీ లేదా సభలో? ప్రతిపక్షాలు రేజ్ చేసేటువంటి వాళ్ళకి ప్రతిపక్షాలకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం పారిపోయింది. నిన్న ఎందుకు పారిపోయింది? వాయిదా వేసుకొని ప్రతిపక్షం మొత్తం అన్ని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ తప్ప మిగిలిన పక్షాలన్నీ డిమాండ్ చేస్తా ఉన్నాయి దీని మీద ఇంకా మాకు క్లారిటీ కావాలి అని. దాని మీద స్పష్టంగా క్లారిటీ వివరణ ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయి వాయిదా వేసుకొని నిన్న జరిగినటువంటి తతంగం చూస్తే ఇదేంటి ఏకపక్షంగా నడుపుతున్నటువంటి సభ, ప్రతిపక్షాలను ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోకుండా నడుపుతున్నటువంటి సభలాగా మారింది తప్ప ఇంకో ఆలోచన లేదు. బీజేపీ టీఆర్ఎస్ గెలవడంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా ఒక ప్రధానమైన వాగ్దానం. వాళ్ళు కొత్తగా ప్రకటించలేదు, ప్రకటించకుండా దాన్ని కొనసాగిస్తామని ఎప్పుడైతే చెప్పారో ప్రజలు దాన్ని బిలీవ్ చేశారు. అప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. కానీ అంటే ప్రజల యొక్క ఆకాంక్ష ఎట్లయితే ఇండ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫీజులు రియంబర్స్మెంట్ ఇట్లా వచ్చినప్పుడు తెలంగాణకు మనం ఇది ఓటేస్తే అన్నీ వస్తాయి అనే ఒక దీంతో. కానీ ఇవాళ ఇది స్టార్ట్ అయిన తర్వాత సరే ముఖ్యమంత్రి గారికి కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఇక్కడ నాణ్యత లేదు కొన్నిటిని, తర్వాత దీని కారణంగా ఒకే క్యాంపస్లో 4-5 కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి నాణ్యత పడిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ఏదో ఒక ఆలోచన చేసిండు. అయితే నాణ్యత విషయంలో ప్రయత్నంలో మేము ఎవ్వరం కూడా వేరే తప్పు పట్టడం లేదు. విద్యలో నాణ్యత రావాల్సిందే, స్టాండర్డ్స్ పెరగవలసిందే, దానికోసం తగిన చర్యలు తీసుకోండి. దానికి ఫీజు రియంబర్స్మెంట్కు లెంక పెట్టొద్దు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది వెంటనే విద్యార్థులకు రిలీజ్ చేయాలి. ఇటీవల భారతీయ జనతా పార్టీ కూడా ఫీజు పోర్తోనే అనేక చోట్ల అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఇవాళ చాలామంది బడుగు బలహీన వర్గాలు ఉన్నత విద్యకు దూరం అయిపోతున్నారు. ఏదైతే చాలా కాలేజెస్ మూతపడిపోతున్నాయి, ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడే ఒక పరిస్థితి ఉన్నది, లెక్చరర్స్ కానీ మిగతాయి కానీ నాణ్యత తగ్గిపోతున్నది. కాబట్టి మీరు నాణ్యత కోసం చేయవలసిన ప్రయత్నం చేయండి. మీరు ఏ కాలేజీని ఫైనల్ చేస్తారో చేయండి, లేకపోతే దానికి ఏదైనా స్టాండర్డ్స్ పెట్టండి, లేకపోతే ఇంత అటెండెన్సు, లేకపోతే ఇటువంటి మార్క్స్, లేకపోతే ఏదైనా ఒక లెవెల్ పెట్టేసి దానికి ఇవ్వాలి. కానీ ఆ పేరుతోని మీరు కావాలని తాత్సర్యం చేస్తున్నారు. ఇవ్వము అనకుండా ఇస్తాము అని చెప్పి తాత్సర్యం చేసి ఈ లోపల అవుట్ అయిపోతాయి. చాలా కాలేజెస్ మూతపడ్డాయి, ఇంకా కూడా మూతపడాలనేది చూస్తున్నట్టున్నది. నాణ్యత లేని కాలేజీలు మూతపడాల్సిందే అంటుంది గవర్నమెంట్. ఏమంటారు? నాణ్యత విషయంలో మేమేమి దాన్ని డిఫర్ చేయడం లేదు. నాణ్యత స్టాండర్డ్స్ మీరు తీసుకోండి, దాని పద్ధతి ప్రకారంగా చేయండి. దానికి ఒక్కసారి కాకపోతే 4 సార్లు మీరు ఎలాంటి యొక్క నియమ నిబంధనలు పెడతారో వాటిని ఒక పద్ధతి ప్రకారంగా దేశం మొత్తంలో అనేక కాలేజెస్ ఉన్నాయి, ఆ విధంగా స్టాండర్డ్ ఉన్న వాటిని తీసుకోండి. కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో జాప్యం చేయడం ఎందుకు అది చెప్పడం లేదు. ఇవాళ మనం మిగులు బడ్జెట్ ఉన్న యొక్క రాష్ట్రం అంటున్నాం. తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన పెద్ద సమస్య కాదు 2,500 కోట్లు ఇవ్వడం, ఇదేం పెద్ద పనే అన్నారు. మరి అన్న తర్వాత ఎందుకు ఇవ్వడం లేదు? ఇవాళ కిషోర్ గారు సమాధానం చెప్పకుండా పారిపోయినారు, మా క్లారిటీ ఇవ్వకుండా అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ మీద స్పష్టత ఇవ్వడం కోసమే
షార్ట్ డిస్కషన్కి ఇన్వైట్ చేసి అందులో పెట్టి మొత్తం దాని మీద ఒక నోటీస్గా మంత్రి గారు చెప్పిన తర్వాత ప్రతిపక్షాన్ని మాట్లాడిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక స్పష్టత ఇచ్చారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే 2008లో ఈ స్కీమ్ ప్రారంభించబడి వస్తున్నదో ఆ రోజు నుంచి కూడా ఎవ్రీ ఇయర్ బకాయిలు ఉంటాయి. అట్లా చివరిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కూడా ఒక దాదాపు 2000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పే ఉద్దేశం కూడా అదే. ఎందుకుంటాయంటే ఈ పెట్టినటువంటి నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి 75% అటెండెన్స్ పూర్తి అయితేనే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంది. 75% అటెండెన్స్ కంప్లీట్ అయిందనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఆ ఇయర్ దాదాపు కంప్లీట్ కావాలి. కాబట్టి సేమ్ ఇయర్నే మొత్తం జీరో బ్యాలెన్స్ చేయడానికి రాదు, టెక్నికల్గానే వీలు కాదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా, మీ ప్రభుత్వం ఉన్నా, నా ప్రభుత్వం ఉన్నా, ఇంకో ప్రభుత్వం ఉన్నా. కాబట్టి ముందు సంవత్సరం తప్పకుండా నేను 75% కంప్లీట్ అయిపోయి నాకు ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పేసి శాంక్షన్స్ తీసుకోవాలి. అంత వచ్చేసరికి కనుక అది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మాత్రమే బకాయి రూపంలో కనపడుతుంది. కానీ వాంటెడ్ లేదు విద్యార్థులకు అన్యాయం చేయాలి, నష్టం చేయాలి, కక్ష చేయాలని చెప్పి చేసేది అట్టిచ్చేది ఉంటే అసలు ఏమని చెప్తారు? ఈ స్కీమ్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉండదు కదా. కాబట్టి స్పష్టంగా నిన్న పదే కొనసాగిస్తారా లేదా అని దాని మీద ఎందుకు వచ్చిన చర్చ అంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ అసలు కొనసాగిస్తారా లేదా అని పదే ప్రశ్నించారు. కాబట్టి నోటినే క్లియర్గా చెప్పిన ఈ స్కీమ్ కొనసాగించబడుతుంది, మంచి స్కీమ్ అని చెప్పేసి. కాబట్టి కొనసాగిస్తున్నటువంటి స్పష్టతని ఇస్తూ అక్కడ వచ్చినటువంటి టెక్నికల్గా ఉండే ప్రాబ్లమ్స్ని చెప్తూ అయినా మేము చెల్లించమనేటువంటి ఉద్దేశంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఇప్పటికి 4687.72 కోట్లు చెల్లించినాము అని చెప్పడం జరిగింది స్పష్టంగా. ఇప్పుడున్నటువంటి బకాయిలు కూడా గతంలో ఉన్నాయి కనుక పోల్చి చూస్తే దాదాపు ఒక 1400 కోట్లు ఉంటాయి. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఇంకా ప్రక్రియ నడుస్తుంది కాబట్టి ఇది ఇమ్మీడియట్గా మొత్తం జీరో బ్యాలెన్స్ తీసుకొచ్చేటువంటిది లేదు. గతంలో నేను చెప్పిన మాట వాస్తవమే, నేనే చెప్పిన గత మార్చిలో 2016లో. కానీ ఈ ప్రాబ్లం ఉండే కాబట్టి చేయలేకపోయినటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇంతకంటే స్పష్టంగా చెప్పింది ఉంటుంది ప్రజలకు. వారు చెప్పింది చూసిరు, మేము చెప్పింది చూసిరు, ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. కాబట్టి ఇంకా మాట్లాడనీయలేదు, దాంట్లో ఇంకేదో ప్రజలకు పోలేదు. మీరు చెప్పదలుచుకుని చెప్పారు, మీరు అడిగిన డౌట్స్ చెప్పారు, ప్రతి ఒక్కదానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను కూడా సభలో ఉన్నా కదా, నేను కూడా చూసినా కదా, నేను కూడా మాట్లాడినా కదా. మొత్తం సభా సమయం తీస్తే కూడా మీరు ఎంతసేపు మాట్లాడారు, మేము ఎంతసేపు మాట్లాడేది కూడా ప్రజలు చూస్తారు కదా. నాకు చివరి నిమిషంకి వచ్చేసరికి నేను మాట్లాడేది కూడా 2-3 నిమిషాలే. చెప్పాల్సిన ఒక పాయింట్ మాత్రం చెప్పినాం. చివరిగా ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చారు. కాబట్టి మాట్లాడనివ్వలేదు, పారిపోయారు, తోకముడిచారు, ఇంకేదో అయిందా అంత అబద్ధమండి. వాళ్ళకు స్పష్టత లేక వాళ్ళకు సమగ్రమైనటువంటి సమాచారంతో ప్రభుత్వాన్ని దీన్ని ఏదో ఇరుకున పెట్టాలి, రాజకీయంగా వాడుకోవాలని చెప్పి విద్యార్థుల మీద మొసలు కందిరి కాల్చే ప్రయత్నం చేస్తారు తప్పితే మొత్తం డిస్కషన్ చూడండి. ఒక్కరైనా ఒక విమర్శ కాకుండా ఇది చేస్తే ఈ లాభం జరుగుతుంది, దీనివల్ల ఈ సమస్య పరిష్కరించబడుతుంది ఒక సూచన చెప్పారు. నిన్న మొత్తం టెలికాస్ట్ చేయడం వల్ల ఒకసారి రికార్డు చూడండి. ఒక్క సూచన ప్రభుత్వంకి చేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు అని ఒక సూచన చెప్పారు చూడండి. రైట్ మహేష్ గారు, అంతకంటే ఇంకేం క్లారిటీ కావాలంటున్నారు? అందులో ఆయన ఇచ్చిన క్లారిటీ ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే పోయిన మార్చి 2016 బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 29వ తారీఖున 4400 కోట్ల బకాయిలను నెల లోపల చెల్లిస్తాం, ఏప్రిల్ మాసం లోపల చెల్లిస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళీ తెల్లారితే బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భం వచ్చి ఒక నెల ముందు కూడా మేము చెల్లిస్తాము, చెల్లించకుండా ఉండము, ఈ స్కీమును కొనసాగిస్తాము అంటే ప్రజలకు అర్థమైంది, విద్యార్థులకు అర్థమైంది. సంవత్సరం నుంచి వాళ్ళు ఎన్ని నరకయాత్ర పెడతా ఉన్నారు. కాలేజీలు కానీ, కాలేజీలో పనిచేసే సిబ్బంది కానీ, విద్యార్థులు కానీ, వాళ్ళ కెరీర్ ఆగమవుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ. సో ఈ రకంగా అందరికి అర్థమైంది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో కూడా ఏం క్లారిటీ లేదు. చెల్లిస్తాము అనే మాట ఇది పోయిన సంవత్సరం మార్చి 29 రోజు చెప్పిన మాటనే దాన్ని రిపీట్ చేసింది తప్ప కొత్తగా ఇగో ఇంత ఏదో దానిలో తృణపాయంగా కొంత చెల్లించి మిగిలిన పెద్ద మొత్తాన్ని అట్టని పెండింగ్ పెట్టినంత మాత్రం కాదు. మేము అడిగేది ఏంటంటే సూచన చేయలేదని సోదరుడు గదర్ కిషోర్ గారికి వారు అడుగుతా ఉన్నారు. నేను ఏమంటున్నా, దేశంలో ఎక్కడ లేని విధంగా 4600 కోట్ల కంటింజెంట్ ఫండ్ మీ ముఖ్యమంత్రి సీట్ కింద పెట్టుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి అంత పెద్ద ఫండ్ లేదు. 4600 కోట్లు తీయండి. ముఖ్యమంత్రి పదవి మన ఉద్యమంలో వారు పనిచేస్తున్నారు, మేము పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన విద్యార్థులకే కదా మనం ఈ రోజు మెయిల్ చేస్తా ఉన్నాం. ఆ రోజు ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడింది. వాళ్ళే ఇవాళ డిగ్రీ విద్యార్థులు గాను పీజీలు గాను ఉన్నారు. మరి వాళ్ళకే మెయిల్ చేయడానికి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న 4600 కోట్లు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేస్తే అసలు ఈ గొడవే ఉండదు కదా. మీకు చేయడానికి చేతులు రాక లాస్ట్ కు ఇక్కడ దళిత బహుజన వర్గాల నుంచి వచ్చిన శాసనసభ సభ్యులు కొంత టిఆర్ఎస్ పార్టీ సభ్యులైనా కూడా కొంత భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సోదరా, నేను ఒక్క మాట చెప్తా. 7835 కోట్ల ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను భగీరథకు తరలించకపోయే అవకాశం మీకు ఉన్నప్పుడు ఏది మాలమాదిగలను ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి సొమ్మును మిషన్ భగీరథకు వాడుకునే పిల్లల ఫీజులు వర్గాల పిల్లల ఫీజులు కట్టడానికి ఎందుకు వాడలేదు? గవర్నమెంట్
సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏది ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే, నీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం. మన దగ్గర కాంగ్రెస్ చట్టం క్యారీ అయితే దాని గురించి చర్చ సబ్ప్లాన్ మీద రేపు చర్చ ఉంది, మా సభలో కూడా రేపు చర్చ ఉంది, దాని మీద కూడా షార్ట్ డిస్కషన్ ఉంది, తర్వాత మాట్లాడుకోవచ్చు. అంటే మనసు ఉంటే మీరు ఇంకొకటి చేసేటువంటి ఏ స్కీమ్ ప్రాధాన్యత లేదండి. వీళ్ళు ఏదైతే సభలో లేవనెత్తారో ఆ రోజుకి అదే ప్రాధాన్యత, మొత్తం దేశాలు మొత్తం అదే ప్రాధాన్యతగా మాట్లాడతారు. అంటే మిగతా వద్దా? మిషన్ భగీరథ ఇవ్వద్దు అంటారా మీరు? చెప్పి మరి మిషన్ భగీరథ కాదు మాకు ఇంపార్టెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ చేయమని చెప్పి మీ సభలో చెప్పాను మీ ప్రతిపక్ష నాయకులతో. కాకతీయ వద్దా, మిషన్ కాకతీయ చేయొద్దు అంటున్నా? ఏది మాట్లాడినా అత్యంత ప్రాధాన్యమైనటువంటి సమస్య ఏమంటే నువ్వు ఏది మాట్లాడినప్పుడు ఆ రోజు కాదు ప్రాధాన్యత, ఇదే ప్రాధాన్యతమైన అత్యంత ప్రాధాన్యతమైనది. అసలు సింపుల్గా టెక్నికల్గా చెప్పాలంటే ఇది విద్యార్థుల కంటే కూడా కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి అంశం. ఊగా విద్యార్థిని దీంట్లో తీసుకొచ్చి ఏదో విద్యార్థులకు అన్యాయం చెప్తుంది, నేను క్లాసుకు రావద్దని చెప్పి కూడా నాపినండి. ఒక్క కాలేజీలో నీ ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి నువ్వు దయచేసి క్లాసుకు రాకు అని చెప్పి ఎక్కడ ఏదైనా కాలేజీ ఆపిరా చెప్పండి. దాని మీద కొట్లాడు, దాని మీద కంప్లైంట్ చేయి, దాని మీద కళాశాల రద్దు కోసం పో. దాన్ని వదిలిపెట్టి విద్యార్థులు పక్కతో పట్టిస్తేందుకు, దీన్ని ఏందో రాజకీయంగా వాడుకున్నందుకు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు ఎందుకు అన్యాయం జరుగుతుందండి? కళాశాల యాజమాన్యం కదా అడగాల్సింది. నువ్వు స్కూల్కి పోతలేవా, కాలేజీకి పోతలేవా? మీరు ఇచ్చిన హామీని కాలేజ్ యాజమాన్యం నమ్ముతున్నా లేదా అనేది హామీ ఇచ్చారు. కాలేజ్ యాజమాన్యం నమ్ముతుందా లేకపోతే 46.72 కోట్లు చెల్లించబడింది, ఇప్పటికీ మిగతా కూడా చెల్లిస్తామని చెప్పి అంత స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత సభలో ఇంకేందో స్పష్టత రాలేదు. ఇంకేం స్పష్టత వస్తుందండి? ముఖ్యమంత్రి స్వయం చెప్పిండు చెల్లిస్తాము, ఎస్ చెల్లించమంటలే కదా, అంటే బిల్లులు తీసుకొని మొత్తం బాగుపడితే దాని మంచిది అన్నట్టు ప్రవేశపెట్టిందే మీరు కదా స్కీమ్, బాగుపరచు కోసం పెట్టేటువంటి స్కీమ్ ఇది. మీరు దొంగ యాజమాన్యాలకు డబ్బులు ఇవ్వని ఎవరు అనడం లేదు. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, చాలా పార్టీ వాళ్ళు ఉన్నారు, పార్టీలో ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు ఇవాళ. కానీ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం అనేది జరుగుతున్నది. అది ఇక్కడ విషయం ఇంపార్టెంట్. ఇవాళ రైతుల విషయంలో అట్నే జరిగింది, ఫీజు రియంబర్స్మెంట్ విషయం అట్నే జరిగింది, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ విషయం అట్నే జరిగింది. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే మీరు ఎక్కడ ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. ఇప్పుడు ఇస్తామని చెప్తే ఎప్పుడు ఇస్తారు? ఇస్తామంటే అవసరం టైంలో ఇవ్వాలి. అది 4700 కోట్ల ముందైతే ఒక 2000 కోట్లు రిలీజ్ చేసినావా? అంతకుముందు కూడా చెప్పిండు అసెంబ్లీలో, అంతకుముందు కూడా మేము రిలీజ్ చేయబోతున్నామని చెప్పిండు, కానీ ఇంతవరకు కాలేదు. ఇప్పుడు బడ్జెట్ టైం అయిపోతున్నది. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిర్రు, ఇచ్చిన తర్వాతనే నవంబర్ రిలీజ్ కావాల్సినటువంటి అమౌంట్స్ కి సంబంధించి పెద్ద నోట్ల పొందుపరిచారు, ఇచ్చారు. 3000 కోట్లు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినాము. ఆల్రెడీ నాకు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇచ్చిళ్ళు ట్రెజరీ దగ్గరికి పోతే అక్కడ డబ్బులు లేవు అంటే ఇప్పుడు ఇదే చెప్తుంది కదా, పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల దానివల్ల ఆలస్యం అవుతున్నది. అది నిజమే కనుక అయితే మరి మిగతా యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే అటువంటి లేవని చెప్తున్నాయి. ఒకవేళ ఆ విధంగా ఉంటే లేకపోతే ఈ రోజు చెప్పండి. నేనేమంటున్నా అంటే ఈ నెలలో కాదు, ఇంకో 2 months లోపల ఇస్తాం, సో అండ్ సో డేట్ని ఇస్తాం, అదైనా చెప్పండి. ఇస్తాము అని ఇవ్వకపోతే దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా. మీరు అంటున్నారు యజమాన్యాలే ఓకే, కానీ విద్యార్థులు కూడా చాలా మానసికంగా దెబ్బతింటున్నారు. వాళ్ళని యజమాన్యం రావద్దని అనకున్నా అనేక సార్లు పదే అడగడం జరుగుతున్నది. మీరు కట్టండి తర్వాత తీసుకోండి, లేకపోతే ఇలాంటి దీంతో మెల్లమెల్లగా దాంట్లో చాలా బ్రేక్స్ వస్తున్నాయి. ఇవి ఎవరు ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు విద్యార్థి మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే ప్రభుత్వ దృష్టికే అది సాధ్యం కాదు. చాలా చోట్ల ఏమవుతుందంటే వాళ్ళు కక్ష సాధింపు చర్య అనే సమస్య వస్తుంది ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు. కాబట్టి అడ్జస్ట్మెంట్లో పోవాలనే ఒక ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఇమీడియట్గా రిలీజ్ చేయడమే దీనికి ఒకటి పరిష్కారం తప్పితే మరొకటి కాదు. బకాయిలు అనేవి కనుక ఇంకా కొనసాగితే అసలు ఫీజు రియంబర్స్మెంట్ లక్ష్యమే
నీరు గారిపోయేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. ఎందుకు పేదోడు గుడిసెల్లో ఉండేటోళ్ళు వ్యవసాయం చేసుకునే బీద బిక్కిన జనాలు ఉన్నత విద్యలు చదవాలంటే పీజీలు కానీ ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏ ఎంసీఏలు చేయాలంటే ఒక అవకాశం, బీటెక్ ఎంటెక్లు చేయాలంటే ఒక అవకాశం కల్పిస్తూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సమోన్నతమైనటువంటి స్కీమ్ ఇది. దీన్ని బకాయిల పేరుతో పెండింగ్ చేస్తే చదివిన పట్టాలు ఇప్పటికి కూడా కాలేజీలలో తాకట్టుబడి ఉన్నాయి. ఇది లిటరల్గా విద్యార్థులు పడుతున్న ఆందోళన ఏంది, ఆవేదన ఏంది అని కిషోర్ గారు మాట్లాడితే వారు కూడా విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినారు, వారికి అవగాహన ఉంది. కోర్స్ కంప్లీట్ అయినాక ఫీజు ఫుల్ పేమెంట్ లేకపోతే వాళ్ళు టీసీలు ఇచ్చి మిగిలిన కోర్సులకు పోయేదానికో లేదంటే ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవడానికో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఇది వాస్తవం, మీ నోటీస్ ఈ రకంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకోవడం చాలా గొప్ప నిర్ణయాల వల్ల ఇంకో కోర్సు పోతే ఇంకో కోర్సుకు ట్యూషన్ ఫీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇంకో కోర్సు సంబంధించినటువంటి మెస్ బిల్లులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ఒక పీజీ ముందు తెలంగాణ వచ్చినాక కూడా మెస్ బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారు కదా విద్యార్థులు. చేసింది ఏందో చెప్పండి. నిమిషం. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మెస్ బిల్లుల బకాయిలకు సంబంధించినటువంటి రూపాయలు ఒక 7 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి సందర్భం ఏ ప్రభుత్వం చేయలేదు. ఉస్మానియా విద్యార్థులుగా చదువులు పక్కన పెట్టి కొట్లాడిండ్రు, వాళ్ళ భవిష్యత్తును పక్కన పెట్టి కొట్లాడింది కాబట్టి వాళ్ళ కోసం ఇంకో మాట చెప్తాను. అవును, దానిలో భవిష్యత్తు కోసమే కొట్లాడి. ఇక్కడ ఇంకో విషయం సంగప్ప గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలే 3,25,000, అందులో ఏవో కొద్దిగా రిటైర్మెంట్ అయితే కొద్దిగా వస్తాయి. ఇదే నిజమైతే ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తాం, లేకపోతే 1,00,000 ఉద్యోగాలను సరే తర్వాత ఏం చెప్పి మాట మార్చి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఒక్క నిమిషం నేను చెప్పని రాంగ్ కాదు అది కరెక్ట్. తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించిండ్రు. కానీ ఇంతవరకు 15,000కు నోటిఫికేషన్ ఇచ్చిన అంటున్నారు. ఇంకెన్నడిస్తారు? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం అయితే నిరుద్యోగులు అందరూ కూడా తీవ్రమైన యొక్క నిరాశలోకి వచ్చే ఒక అవకాశం ఇవాళ. ఎందుకంటే యువతను ఆగం చేస్తున్నారు. ఇవాళ మీరు 2,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఉద్యోగ సంఘాలే చెప్పినాయి. 2,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే మీరు లక్షిస్తామని 15,000కు నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ ఎన్నడు వస్తాయి? ప్రభుత్వ ఉద్యోగాలే, ప్రైవేట్ ఉద్యోగాల విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల గురించి కిషోర్ గారు యువత చాలా ఆందోళన ఉంది. యువత చాలా నిరుద్యోగులు చాలా ఆందోళన ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. అసలు తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు అంటే ఉద్యోగం అనే ఎజెండాతోనే తెలంగాణ ఉద్యమం. చాలా మంది చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చింది, మాకు ఉద్యోగం వస్తుంది, వచ్చినాక పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నారు. మీరు ఇవాళ ఈ యొక్క రాయి ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఏమో. మీరు చెప్తున్నది ఏంది? 2-3% చెప్పింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతవరకు అవకాశం ఉన్నాయో ఎంతవరకు ఉన్నాయో ఇస్తారు. అంతకు మించి వాళ్ళ 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. మొత్తం మేము చెప్పిన మీరు 1,00,000 ఉద్యోగాలు మీరు చెప్పినా లేదా? ఒక నిమిషమే 1,00,000 ఉద్యోగాలు వస్తాయి మొత్తం అని చెప్పేసి వాళ్ళ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని మీరు కూడా ప్రజలను మిస్కమ్యూనికేట్ చేసినట్టుగా చేయొద్దని మీరు ఒక సీనియర్ సభ్యులు, మీరు డాక్టర్ లక్ష్మణ్ గారు చదువుకున్న వారు, విద్యార్థులను కానీ మిగతా వాళ్ళని కానీ ఉద్యోగ కల్పన దిశగా మనం అడుగులు వేసే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ మొత్తం గవర్నమెంట్ కొలువులు వస్తాయని చెప్పేసి మిస్కమ్యూనికేట్ చేయకని చెప్పిండు. అంటే ఒక గవర్నమెంట్ కొలువే కాదుగా మనిషి బతుకుతందుకు రకరకాలటువంటి కల్పనలు ఉన్నాయి, ఉద్యోగ కల్పనలు, వాటి అన్నింటిలో అవకాశాలు తీసుకోవాలనేటువంటి సందర్భాన్ని గుర్తు చేసి చెప్పిండు. అంతేగాని ఉద్యోగాలు ఇయ్యము అని చెప్పలేదు. లేకపోతే మీరు అంతకుముందు చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఆఖరికి 1,00,000 మీ నోటితోనే చెప్పిండ్రు. 1,00,000 ఎప్పుడు ఇస్తారు చెప్పండి? గవర్నర్ తొలి ప్రసంగంలో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, త్వరలో బస్తీ చేస్తామన్నారు. 2.5 సంవత్సరాలైన ఎన్ని ఉద్యోగాలు ఖాళీ చేస్తారో చెప్పండి.
చెప్పండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఉద్యోగాల విభజన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. కమల్నాథ్ కమిటీ వేసారు, వాళ్ళదే చాలా వరకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కాలేదే నువ్వు పూర్తి అయిపోయిందంటే అయిపోయింది. చెప్పు కమల్నాథ్ కమిటీ ఎక్కడ కాలేదు, కమల్నాథ్ కమిటీ కాలేదో చెప్పండి. కమల్నాథ్ కమిటీ డిపార్ట్మెంట్ లో కాలేదో కలిసి వీళ్ళు సాహసం చేయరు, ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని నిండా ముంచుతున్నారు, తెలంగాణ నిరుద్యోగుల్ని నిండా ముంచుతున్నారు. ఉద్యోగాలు చెప్పిందా? నువ్వు నాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తా కదా చెప్పేది, నేను ఎన్ని ఖాళీలు అనేటువంటిది ఇప్పుడు తేల్చగానే పోతుంది. దాంట్లో అడ్డంకులు చంద్రబాబు మాట్లాడే సాహసం చేయరు, చెప్పారు. చంద్రబాబు గారు కేసీఆర్ గారు మంచిగా గవర్నర్ దగ్గర కలిసి మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అన్నేసుకుంటారు. మాట్లాడాలి. నేను ప్రజలకు సంబంధించిన విషయం మాట్లాడరా? మరి ఏది మొదలు పెట్టడం లేదు. ఇక్కడ 2.5 సంవత్సరాలు అయినాక కూడా మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతామంటే కమల్నాథన్ కమిటీ రిపోర్ట్ నిరుద్యోగుల నుంచి యువత నుంచి ఉద్యమాలు రాకముందే దయచేసి ప్రభుత్వం వెంటనే ఆ మిగతా వాటికి రిక్రూట్మెంట్ చేయడం కోసం చర్యలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క పైన రాళ్ళు కొట్టద్దని మేము అంటున్నాం అంతే. తీవ్రమైన ఆందోళన చాలా క్లియర్ ఉన్నదండి, చాలా క్లియర్ సంగప్ప గారు దీనిలో క్లారిటీ రావాలి. కొంత వాళ్ళ లొసుగు ఉంది, సాధించే ఉంది. కానీ నేననేది ఏంటంటే టీచర్ ఉద్యోగాలు, కింది స్థాయి ఉద్యోగాలు రిక్రూట్ చేయండి ముందు. దానికి ఎవరు ఆపిండు మిమ్మల్ని? మీరు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈ నిరుద్యోగులకు ఏదైతే నిరుద్యోగులు నమ్మి తెలంగాణ సాధించుకున్నారో ఆ లక్ష్యాలను ఈ రోజు నీరుగా ఉద్యోగాలు వస్తాయని ప్రేమేంద్ర రెడ్డి గారు నిన్న సీఎం కేసీఆర్ ఇంకో విషయం మీద మాట్లాడారు. స్పెషల్లీ నిన్న తెలంగాణ ఉదయ్ స్కీమ్ లో చేరింది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉదయ్ స్కీమ్ లో చేరింది. దాంతో విద్యుత్ రాయితీలు, తర్వాత విద్యుత్ సమస్య లేకుండా ఎక్కువ విద్యుత్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇంతకుముందు ఇన్వర్టర్లు ఉండేవి, ఇన్వర్టర్లు వచ్చేవి, ఇప్పుడు ఇన్వర్టర్లు పోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి అంటున్నారు. సో ఒక రకంగా పారిశ్రామికంగా ఈ విద్యుత్ వల్ల ముందుకు పోతున్నాం, మనకు విద్యుత్ సమస్య లేదని చెప్పారు ఆయన. అంతకుముందే చీకటి ఉంటున్నటువంటి పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చాము. డెఫినెట్లీ అంతకుముందు కరెంట్ అనేది సరిగా లేదు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది, అనేక కోతలు మనకు అందరికీ తెలిసి ఇబ్బంది. ఇవాళ దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారు వచ్చినాక కూడా 24/7 దేశం మొత్తంలో నిరంతర విద్యుత్ రావడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మన యొక్క కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి కూడా చాలా ఇతోధికంగా, చాలా సహాయంగా, ఇది ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ లేకపోతే మిగతా మిగులు విద్యుత్తును ఇవ్వడం కానీ, ఇక్కడ ఉన్న యొక్క పరిస్థితి, తర్వాత ఎన్టీపీసీ 4000 మెగావాట్లతో ఎన్టీపీసీ తీసుకురావడం కానీ, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. దాంట్లో ఇవాళ ఉదయ్ స్కీమ్ ఏంటంటే దేశంలో ఈ డిస్కంలు అన్నీ కూడా అప్పులలో అయిపోయి స్టేట్ గవర్నమెంట్ ఇన్ టైంలో వాళ్ళకు ఏదైతే బకాయిలు ఇవ్వకపోవడం వలన చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని ఒక సరి చేయడం కోసం దేశవ్యాప్తంగా ఒక మంచి పరిస్థితి, నిరంతరం విద్యుత్ వచ్చి డెవలప్మెంట్కు ప్రధానమైంది పవర్, కాబట్టి పవర్ రావడం కోసం చేసే ప్రయత్నంలో ఇవాళ చేరడం అనేది ఉదయ్ స్కీమ్లో తప్పక మన రాష్ట్రానికి, మనందరికీ కూడా ఉపయోగం మంచి జరుగుతుంది. రైట్ మహేష్ గారు, కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి ఉదయ్ స్కీమ్లో అంటే వాటి వల్ల వచ్చే కొన్ని ఫైనాన్షియల్ బెనిఫిట్సే తప్ప ఈరోజు ప్రేమేందర్ రెడ్డి గారు అన్నట్టు కానీ, లేదంటే ముఖ్యమంత్రి గారు చేసిన ప్రసంగం లాగా కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలు ఉండేదంటే ఆ రోజు విద్యుత్ వాడకం ఎక్కువ ఉంది, ఈ రోజు తక్కువ ఉంది. రీజన్ అవును, ఈ రోజు తక్కువగా ఉంది. ఏ రంగాల్లో ఆ రోజు ఎక్కువగా ఉంది, ఏ రంగాల్లో ఈ రోజు తక్కువ ఉంది అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవసాయ సాగు ఈ రోజు లేదు. మొదటి 2.5 సంవత్సరాల్లో ఆ రోజు ఉన్నటువంటి అంతకుముందు ఉన్న 2.5 సంవత్సరాల్లో ఉన్న లెక్కలు తీయండి, ఈ రోజు ఉన్న లెక్కలు తీయండి. వ్యవసాయ రంగానికి విద్యుత్ అవసరాలు పెరిగిన తర్వాత ఇక్కడ వ్యవసాయ రంగం ప్రాధాన్యం, ఈ దేశాన్ని కాపాడేది రైతే కాబట్టి రైతుకు మొదటి ప్రయారిటీ ఇచ్చి అక్కడ విద్యుత్ ఇచ్చి పరిశ్రమలకు అవసరమైతే కొన్నిసార్లు ఈ పవర్ హాలిడే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో వచ్చింది. కానీ ఈ రోజుల్లో వ్యవసాయ రంగం కుదేలైంది, ఉన్న మిగిలిన విద్యుత్తునే ఇస్తున్నారు. వారి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పిన మాటే యూపీఏ
ప్రభుత్వ హయాంలో 2009లో 78,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రొడ్యూస్ అయితే మేము దిగిపోయే నాటికి 1,79,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని యూపీఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అందించిపోయింది కేంద్రంలో. తద్వారా కొత్త ప్లాంట్ల అవసరమే లేదు, విద్యుత్ మిగుల్లోనే ఉన్నామనే మాట చెప్పింది. అంటే యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి బెత్తం పెట్టి ఈ రోజు వరకు కూడా కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఎక్స్ట్రా ఉత్పత్తి చేయలేదు. ఎక్స్ట్రా ఎక్కడ చేస్తారో చెప్పండి. కిషోర్ గారు మీరేం చేయలేదు, మేము ఇచ్చింది అంటున్నారు, యూపీఐ ఇచ్చిపోయింది. ఇంకొక మాట చెప్తాను కిషోర్ గారిని, ఆస్తులు అప్పులు సమానంగా పంచినా కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని విభజన సమయంలో తెలంగాణకు 54% వాటా విద్యుత్తును పంచి ఆంధ్ర 46% ఇచ్చింది. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం సాధించింది రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. మీరు ఆ మిగిలిన విద్యుత్తును పట్టుకొని ఇలా మేము చేసినామని దబ్బాలు కొట్టుకుంటే నేనేం చేసింది. నెల్లూరులో ఉన్నటువంటి ప్లాంట్ నుంచి మనకు రావాల్సింది రాలేదు, సీలేరు ప్లాంట్ పోయింది మొత్తమే. జూరాలలో ఉన్నటువంటి లోయర్ జూరాలలో ఉన్నటువంటి ప్లాంట్ మొత్తమే పోయింది. వీళ్ళు చెప్పుకునేటువంటిది డప్పాలు కొట్టుకునేటువంటిది పేపర్ మీద చూపించుకునేటువంటి లెక్కలు మాట్లాడడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా అన్నీ అయ్యేటివి కాదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే వీరు చెప్పినటువంటిది వ్యవసాయ వాడకం లేదు కాబట్టి విద్యుత్ తగ్గింది అనేటువంటిది పూర్తి అబద్ధం, అవాస్తవం. ఎందుకంటే ఆన్లైన్లో ఎవ్రీడే ఉండేటువంటి రిక్వైర్మెంట్ ఎంత ఆన్లైన్లో పోతున్నటువంటిది ఇప్పుడు కొట్టినా కూడా వస్తుంది, మీరు కొట్టినా కూడా వస్తుంది ఆన్లైన్లో. వాళ్ళు పరిపాలన ఉన్నప్పటి నుంచి సంవత్సరం నుంచి మొత్తం కొట్టి చూడండి, అప్పటి నుంచి పడుకున్నటువంటి విద్యుత్ వాడకం పెరిగిందా తగ్గిందా కనపడుతుంది. దాంట్లో పెద్ద చర్చ అవసరం లేదు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం, ప్రజలను ఏదో చెప్పడం కోసం మస్తుగా చెప్పవచ్చు. క్లియర్గా స్టాటిస్టిక్తో సహా వచ్చి ప్రతిపక్ష నాయకులు ఒకసారి అసెంబ్లీలో గిట్టనే మాట్లాడి వాడకం తగ్గింది, బోర్లు వాడతలేరు, వ్యవసాయం తగ్గింది కాబట్టి పెరిగిందంటేనే ఇవన్నీ అవాస్తవాలు, నువ్వు కనుక సరిదిద్దుకోకపోతే క్రిమినల్ కేసు పెడతామని చెప్పి సభా సాక్షిగా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఆన్లైన్లో దొరికేవి ఏదో ఉత్తగా నోటికి మాట్లాడేటివి కాదు. సరే టీవీ డిస్కస్ చేయాలి, నువ్వు లెక్క అయిపోవచ్చు, నేను లెక్క అయిపోవచ్చు, కానీ ఆడ ఇష్టం చెప్తా ఉంటే నడవదు. కానీ ఈరోజు ఉన్నటువంటి సందర్భాన్ని ప్రజలు ఇబ్బంది పడొద్దు అంటే ఇన్ని రకాల ఇబ్బందులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టి సహకరించకపోయినా మన సాధ్యమైనంత వరకు తెలంగాణ రాష్ట్రం వరకు ఇస్తానటువంటి మాట కట్టుబడి 10 రూపాయలు ఎక్కువనో తక్కువనో ఛత్తీస్గఢ్ పోయి జీటీజీ ఒక అగ్రిమెంట్ చేసుకుని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నార్థన్ గిడ్ కనుక మనకు వచ్చేస్తే కనుక సౌత్ నార్థన్ గిడ్ కనుక వచ్చేస్తే ఇంకా చీప్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి రేటుతో పోలిస్తే ఇప్పుడు భారతదేశంలో 2 నుంచి 2.5 రూపాయల లోపే ఒక యూనిట్ దొరుకుతుంది. రేపు ఈ నార్థన్ సదరన్ గిడ్ కనుక అయిపోతే కనుక రూపాయి లోపే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. వాస్తవమే మిగతా దగ్గర పైల పవర్ కానీ వాళ్ళ దగ్గర నార్త్ ఇండియాలో బాగా వస్తున్నది, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చే ఆటోమేటిక్గా అవసరం ఉన్న దగ్గర ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఓపెన్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఓపెన్ మార్కెట్ పెట్టేసి భారతదేశంలో ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు ఒక వెసులుబాటు కల్పిస్తే ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెడుతుంది, మనకు తక్కువ రేటు దొరుకుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిర్ణయంలో మనం చేరడం అనేటువంటిది కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలించేదే, లాభం జరిగేదే. కాబట్టి కేసీఆర్ గారు దాంట్లో చేరి నిన్న సభలో కూడా దాన్ని నోటుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఒక మాట, ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాకు సహకరించట్లేదు, మాకు రావాల్సిన న్యాయంగా వాటా ఏదైతే 54% ఉందో అది రావట్లేదు. మీరు కిందికి ఇచ్చేసినప్పుడు మీ ఆందోళన ఏంది, మీరు ఏం సాధించారు? దానిలో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొత్తం అంటగాగుతున్నారు వాళ్ళకి. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రఘు గారు ఒక వ్యాసం రాసిండ్రు పేపర్ లో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యుత్ విషయంలో నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన లేడో మీరు వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. ఆ కార్పొరేషన్ లో పనిచేసుకుంటూ మీరు V6 లో పనిచేసుకుంటూ V6 యాజమాన్యం మీద కంప్లైంట్ రాసి నేను V6 ఖచ్చితంగా జరిగిన లోపాలను ఎత్తి చూపుతూ రాష్ట్ర ప్రజలకు ఒక విద్యుత్ కాంగ్రెస్ తో రాజకీయం చేయి.
అప్పుడు చెప్పు నువ్వు విద్యుత్ గురించి ఏమని చెప్పాలి? నాడు కేసీఆర్ గారికి ఉండి కార్పొరేషన్లో ఉండి కేటీఆర్ గారికి లేదు. రిటైర్లు ఇచ్చిన రోజు మీకు లేదు. గుర్తుకు రాలేదు రాజకీయాలు. లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఉండేటప్పుడు అట్లా విద్యుత్ ఉండాలని చేసి రఘు ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగి కాదా? కేసీఆర్ గవర్నమెంట్ చేసి రైట్, రైట్, రైట్. ఒక పర్సన్ గురించి మాట్లాడారు. పర్సన్ గురించి మీరు ఫైనల్ గా యూపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నుంచి సమాధానం సెంట్రల్ గవర్నమెంట్ ఏది వార్దా టు డిచ్పల్లి కానీ అక్కడి నుంచి మనకు వరంగల్ నుంచి వరకు కానీ ఏదైతే ఈ లైన్స్ వేస్తున్నారో దాంతోనే సెంట్రల్ గ్రిడ్తోనే మనకు సంబంధం ఏర్పడుతుంది. సెంట్రల్ గ్రిడ్తోనే కనుక సంబంధం ఏర్పడితే రాబోయే రోజుల్లో ఇంకా తక్కువ రేటుకు అవసరం వచ్చినప్పుడు మనం విద్యుత్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ టోటల్గా దేశం మొత్తంలో విద్యుత్ సరిగా రావడానికి ముఖ్యంగా తెలంగాణ కోసం అనేక రకాలుగా నిధులు సమకూరుస్తున్నది ఇవాళ. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా మెరుగైతుంది. ఇవాళ ఉదయ్ స్కీమ్లో చేరడం వల్ల కూడా తప్పక ఈ డిస్కమ్లు ఏవైతే ఇది ఈ పరిస్థితి నువ్వు వాడినా వాడకపోయినా 20 సంవత్సరాల దాకా వాళ్ళకి ఒప్పుకున్న రేటు కడుతూనే ఉండాలి ఏ ప్రభుత్వం వచ్చినా. ఈ రోజు నీకు తక్కువ ఛత్తీస్గఢ్ లో చేసుకున్న ఒప్పందం కూడా అట్టనే ఉన్నది. ఛత్తీస్గఢ్ అది ఒక గవర్నమెంట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీతో చేసుకున్నారు మీరు. మీరు ప్రైవేట్ కంపెనీలతో చేసిన అది ఒక గవర్నమెంట్ ఏం మాట్లాడుతున్నారు? స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. విద్యుత్ చాలా ఉన్నాయి మాట్లాడతాం. థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, మహేష్ గారు, గ్యాదర్ కిషోర్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇది టైం కలుద్దాం. స్టే ట్యూన్.